పేరన్నా సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి గారు మీకు ఓటు ఉందా? అవునదండి. ఇక్కడే ఉందా మండపేట? ఇక్కడ మండపేట. మరి ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తిరుమల గారికి. 3 సార్లుగా ఎమ్మెల్యే గెలిచారు కదా జోగేశ్వర్ గారు, ఆయనకి ఎందుకు వద్దు అనుకుంటున్నారు ఓటు ఈసారి? ఆయన పెద్ద ఏం చేయట్లేదు. 3 ఏళ్ళకి ఇసుకుపోయారా? ఇసుకుపోయండి. అందుకని ఈసారి ఖచ్చితంగా తిరుమల గారికి. తిరుమల గారు గుర్తేంటో? ఫ్యాన్ వైఎస్ఆర్సీపీ. అంతే, మర్చిపోరా? అస్సలు మర్చిపోండి, అస్సలు కన్ఫ్యూజన్ లేదు. తిరుమల గారికి చాలా చేస్తున్నారు ఆయన. ఏం చేస్తారు? గెలిస్తే ఏం చేస్తారు అనుకుంటున్నారు? గెలిస్తే ఆయన చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. ఏముంది, మాకు స్వలాభం ఏం అక్కర్లేదండి, అవసరం లేదు. జనానికి చేస్తున్నారు ఆయన, అది జనానికి కూడా తెలిసింది. సార్ మీ పేరు? నా పేరు వీరుల సత్యనారాయణ. సత్యనారాయణ గారు మీకు ఓటు హక్కు ఉందా? ఉందండి. ఓటు ఈసారి మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నేను ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ. అవునా? నేను ఎప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న నాయకుడిని. నేను తిరుమూర్తులు గారు వచ్చాక ఇంకా నేను వైసీపీకి అజితని అయ్యాను. నా విషయంలో అయితే ఈ కన్ను 3 సార్లు ఆపరేషన్ జరిగింది. 3 సార్లు ఆపరేషన్ జరిగినలో తోట తిరుమూర్తులు గారు నాకు ఈ కన్ను ఆపరేషన్లో ఎంతో మేలు చేయడాయి నాకు. అలాంటప్పుడు ఓటు అన్నది ఎవరికి వేస్తామండి? ఇంకా తోట తిరుమూర్తులు గారికే వేస్తాము. గుర్తేంటో? ఫ్యాన్ గుర్తండి. పార్టీ వైఎస్ఆర్. అంతే. ఇక దమ్మున్న నాయకుడు వచ్చాడండి. అదే అండి, నిద్దట్లో ఎప్పుడు జై తోట. కానీ ఏంటంటే మనపాడు నియోజకవర్గానికి ఇంతవరకు నాయకుడు, మంచి నాయకుడు వచ్చాడు, మనసున్న నాయకుడు, పిలిస్తే పలికే నాయకుడు, అడిగితే పెట్టే నాయకుడు ఎవరంటే మన తోట తిరుమూర్తులు గారు. ఈ మనపాడు నియోజకవర్గంలో నెగ్గించుకోలేకపోతే ఇంకా మా అంత దరిద్రులు ఉండరు. అందుకే 30,000 మెజార్టీ మీద నెగ్గించుకుంటారు. ఇస్తాం. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర. వెంకటేశ్వర గారు మండపేటలో ఉందా మీకు ఓటు? మండపేట నియోజకవర్గం అండి, మాది టేక్ గ్రామం. ఓకే, ఓటక్కు ఉంది. ఓటక్కు ఉంది. ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? తోట తిరుమూర్తులు గారికి అండి. తోట తిరుమూర్తులు గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? ఆయనంత పనిచేసే నాయకుడు ఇంకెక్కడా లేరండి. ఆయన పని చేస్తాడు. మా టేకి గ్రామం నుంచి జోగేశ్వరరావు గారిని చాలా నగ్గించాం, కానీ మా టేకి గ్రామానికి జోగేశ్వరరావు గారు చేసేమీ లేదండి. ఒకప్పుడు నేను వేసాను ఆయనకు ఓటు. మా టేకి గ్రామం నుంచి మా కమ్యూనిటీ కోసం, అభివృద్ధి కోసం అడిగితే మీరు ఎవరని అడిగాడు. మా చౌదరీస్ని ఎవరిని తీసుకురాకుండా మీరు వస్తే మేము ఎలా చేస్తామని అడిగాడు, మొహమాటం లేకుండా. అందుకని కష్టపడి పనిచేసే వ్యక్తి తోట తిరుమూర్తులు గారు మా నియోజకవర్గానికి రావడం మా అదృష్టంగా భావించి ఆయనకే ఓటేస్తాం.